గిరిజనుల సంక్షేమంతో పాటు తాండాల అభివృద్ధి కోసం మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాం నుండే ప్రత్యేక చొరవ తీసుకుంటున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, తాండాల అభివృద్ధే మొదటి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో జరిగిన గిరిజన మరియు ఆదివాసీల ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గిరిజన సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో మరియు కేంద్రంలో అధికారంలో ఉంటే తాండాల అభివృద్ధి కోసం అధిక నిధులు తీసుకువచ్చే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో ఉన్న తాండాలోని గడప గడపకు వివరించి రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో వివరించాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, గిరిజన నాయకులు దారాసింగ్, గణేష్, బాబు సింగ్, రామ్ సింగ్, మహిళా యువ నాయకురాలు రాథోడ్ సుమిత్రతో పాటు పలువురు యువజన గిరిజన నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి తండవాసులందరూ కూడా ఉత్తేజపరచాలా. ఎందుకంటే గతంలో గిరిజనులకు ఏదైనా చేసిందంటే 12% రిజర్వేషన్ ఇస్తుందని చెప్పి గిరిజనులు మోసం చేసిన ఎవరు అంటే ఈ 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్. వారు చేసినటువంటి మోసానికే 4 నెలల క్రితం బీఆర్ఎస్ పొందబెట్టడం జరిగింది. దాంట్లో గిరిజన సోదరులు కూడా ముందుండి రాత్రి బౌలు రే బౌలు కష్టపడి ఈ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలా. గతంలో ఏదైనా లంబాడ సోదరులకు చేసిందంటే కాంగ్రెసే, రిజర్వేషన్లు తెచ్చిందంటే కాంగ్రెసే. అప్పుడు పోడు భూములన్నీ కూడా వచ్చి గిరిజనులకు భూ పట్టాలు ఇచ్చినట్టే కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. మళ్ళీ మనం కాంగ్రెస్ తెచ్చుకోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే మనని కాంగ్రెస్ తీసుకురావడం జరిగింది. దాంట్లో పాటు స్టేట్లోనే కాంగ్రెస్ వస్తే బాగుండదు, సెంట్రల్లో కూడా మనం ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి బీజేపీ వాళ్ళు ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంది, ఆ రోజు గవర్నమెంట్ రావడానికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ విధంగా మోసం చేసిండ్రు, రైతులని ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులను ఏ విధంగా మోసం చేసిండ్రు, కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా రేపు 13 తారీఖు నాడు, మే 13 తారీఖు నాడు ఖచ్చితంగా బీజేపీని పొందబెట్టాలంటే మళ్ళొకసారి మనం అంతా కూడా ఏకమై గతంలో ఏ విధంగా పనిచేసినామో రేపు మే 13 తారీఖు నాడు కూడా అదే విధంగా కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా బీజేపీని పొందబెడదాం. మళ్ళీ మన హక్కులు మనం సాధించుకోవాలన్నా ఇప్పుడే మన బెల్లనాయక్ అన్న గారు చెప్పినట్లు వాళ్ళ గిరిజన సోదరులకు మామూలుగా ఏదంటే బీఆర్ఎస్ మా తండాలు మా గ్రామ పంచాయతీ అని చెప్పి ఒక జీవో తీసి ఒక తండాలకు సపరేట్ గ్రామ పంచాయతీ చేసి పెట్టారు. కానీ వారికి చేసినటువంటి ఎక్కడ కూడా లేదు. వాళ్ళకి రెవెన్యూ కానీ సపరేట్ చేయడం, వారికి అన్నింటికి ఎప్పుడే దాంట్లో రేషన్ షాప్స్ కూడా ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నా సొంత మండలం కూడా నాకు ఉన్నటువంటి కులక్షర మండలం గిరిజన వాసులే ఎక్కువగా ఉన్నటువంటి మండలము. ఎప్పుడు కూడా అనితం నేను గిరిజనతోనే ఇంకా సాన్నిహితంగా ఉండేవాడిని. దాని నుంచి గిరిజనులు అంటే కూడా నాకు ఎక్కువ ఇదిగా ఉండేది. తప్పకుండా గిరిజనులకు ఎప్పుడు కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంది. తప్పకుండా వారు ఇప్పుడు ఎంతో బెల్లనాయక్ గారు చెప్పినట్లు వారు ఏ విధంగా అయితే సూచనలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని తాండూరు నియోజకవర్గంలో ఒక్క గిరిజన బిడ్డ కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ పొలాలు అందేటువంటి ఏ పొలాలు కూడా అందకుండా వారికి ఖచ్చితంగా వారి ఇంటికి అందే విధంగా ఒక ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా వారికి వాళ్ళ ఇంటికి చేర్చుకుంటూ ఈ రిజర్వేషన్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా అమలయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గణేష్ గారు ముందు వచ్చినప్పుడే ఖచ్చితంగా ఒక టీమ్స్ అలా చేస్తాం. మీకు ఒక 2 వెహికల్స్ కూడా ఇస్తాం. మీరు అన్నీ కూడా తిరగండి. ప్రతి తండ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ తండ కూడా వదిలిపెట్టదు, ఏ తండ కాదు ఇల్లు కూడా వదిలిపెట్టడం. वर्षाती असल आपण गुर्तिंची जो पण पार्टीज काँग्रेस पार्टीची दुसरं कोई पार्टी आपण गुर्तिंची करते. आपण व्यवसाय करा, आपण कतो गाडीમાં बैठी करे होतं, आपण नातल्यान आपण कोण ओळखते त्याकडे तर ताणे माताने असा कोई भी अभी भी आपण ओळखे आडवच कोई जसं पोलिसने मा ज्यांना आपण एक रिझर्वेशन झाली जे कोण पार्टी काँग्रेस पार्टी आपण भूलू नाही का नाही देऊन आपण तो बिझनेस रेनी काय मोठो बिझनेस तो आपण करा नाही. आपण करेवाळ व्यवसाय तो ఈ వ్యవసాయం కరేసారికి आपण ఎన్ని విధాలుగా వ్యవసాయ కమిటీ పాల్తాడిన आपण వ్యవసాయంలో ఎంతో అంత రుణాలు వాళ్ళ పార్టీవి
अपन से कांग्रेस पार्टी कर्मेली झगड़ा थी, बीजेपी पार्टी अपन कहाँ ही खीदी कौन थी। अब बीआरएस करन का तो बीआरएस पार्टी छेनी आ गए, छेनी तम कहीं भूल ताणी दी के लीडर इंद्र अभिमानम छकरन के ताणी ना बीआरएस वोट दिने जो तो वोट वेस्ट बचे, कोई भी अभिमानम रच नहीं। हमारा अभिमान लीडर छ हम ढाला छ बीआरएस करके वाले वाला हम रच हनु तम मिस्टेक గా वोट भी दिने को तभी तुम्हारा वोट वेस्ट वे जाओ కాబట్టి ఆలోచన కర్ను अब आपण सीएम तो कांग्रेस से रच तो ఖచ్చితంగా కాంగ్రెస్ ने आपण जीतामा तो एमपी అన్న రంజిత్ అన్న जीताताण पर मेला तो आपण నీరు లావచ్చు આપણે તે મોટી મોટી હામીલે દેમેલ મેલેજ કતરી મોટા આભાર ઋણમાફી જાત્રા દૂર से मन पे ऋणमाफी करनो से नवडा आभार ऋणमाफी जात्रा गाल से मन से करनो से नवडा अपन पै लक्ष्मी गाल ऐसे वेणुकरण तो केंद्र में भी आपण ఎంతో అంత काय आणून निधुला आणू आपण होतं की रिसीकरण आपण आपने इतना से प्रॉब्लम से मनोरंजन आपे मना एक वादा कोच काय के ताणे ना आमा तमन मकबाट पार्टी जेल नहीं करताणे ना एकच पार्टी रेताणे ना आपण पार्टी निभा लेताणे जारोच काबटी और भी गौरवम कतरा को ग्रेड का फील करी तो मातू का आदर ये पार्टी चेंज की तो उनकी पार्टी सारी मर गई थी पार्टी जे का वोट माल करे जे के पार्टी में आई प्रॉब्लम न जोड़ता घर घर आता है हमसे काचा आज का के स्कीम ले छ काय छ से हम समझा मचा बिया भी समझा छे पहला ना बिया आए छ समझा छ पुपा समझा छ से आज वाते देखो से सांभळो मोठे वाळे म्हणल्या काय का सांभळो मारतो एकच आपण काँग्रेस उमट जीता तोच आपण फ्यूचर छ तो काय छे ने आपण कोई ओळखे नहीं बीजेपी आहे तो आपण रिजर्वेशन काढा केली छे रिजर्वेशन काढा काय तर तो देश से अनुज राजा मैं भी जॉब छे पर ग्रुप 1 क्वालिफाइड थी बना ग्रुप 1 एग्जाम लगी छु मार 97 मार्क्स आए छ मला एक ना ग्रुप 2 डायर की छ मन जॉब छे ना मन निरुद्योगी का आज मार पड़ता सेवा करनो हमार गवर्नमेंट करन केताणे ना पॉलिटिक्स से मामेली छ कोणा अशोकनगर मा लायब्ररी मा 4 वर्ष की सदवरी छु मा अतो मना जावारी कोणती अतो अजून नांकी नांकी जाबे तो बे अनुकरण का तो आपण कांग्रेस पार्टी प्रकारात तो आपण काय भी करज के मार उद्देशांच ऊस करताय मार भी वाट से मानो तो तमाट से तम मने से केलो के వాళ్ళదే ఓటు రాముడు మేము పూజించే రాముడు మేము దేవుణ్ణి పూజిస్తాం వాళ్ళేమో ఓట్లు ఇచ్చి రాముని పూజిస్తాం ఇది తేడా మాకు వాళ్ళు కానీ మొదటి నుంచి చెప్పే జాతి మాది ఇవాళ రంజిత్ రెడ్డి గారు గెలవడం అనేటటువంటిది ఈ దేశ అవసరం అందులోనూ గిరిజనుల అవసరం బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లకు తీసేస్తారు బీజేపీ రాజకీయ సిద్ధాంతమే మత ప్రాతిపాదిక రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది కుల ప్రాతిపాదిక మీద రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది దాని ప్రిన్సిపల్ ఇది ఇవాళ మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అమిత్ షా గారు మాట్లాడుతూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ వచ్చి చెప్తా ఉన్నాడు మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని కానీ రిజర్వేషన్ సిద్ధాంతమే కుల అణచివేత ప్రాతిపాదిక మీద ఇవ్వబడ్డటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం ఎట్లా చెప్పగలుగుతాం ఈ మాట అంటే మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కావచ్చు మన దగ్గర ఎన్ రామారావు గారి మురళీధర్రావు కమిషన్ పెట్టినప్పుడు ఇక్కడ జరిగినటువంటి రిజర్వేషన్ల ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కావచ్చు ఇట్లా అన్నిటికీ నాయకత్వం వహించింది ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు మొన్నటి దాకా రిజర్వేషన్లను వ్యతిరేకించిన జాతీయ స్థాయిలో అరుణ్ శౌరి బీజేపీలో కేంద్ర మంత్రిగా చివరి కాలం వరకు కొనసాగినటువంటి విషయం మనకు తెలుసు అదే కాంగ్రెస్ పునాదుల నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి రిజర్వేషన్లను వ్యతిరేకించారు కాంగ్రెస్ సిద్ధాంతం నుంచి ఉన్నటువంటి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక వ్యక్తి కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు పైగా రిజర్వేషన్లు ఉండాలి పేదరికాన్ని అదేవిధంగా అణచివేత పోవాలని చెప్పి కాంగ్రెస్లో వాళ్ళు ఏ కులంలో పుట్టినా ఏ వర్గంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఒక సిద్ధాంతంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కోరుకుంటా ఉన్నారు కానీ ఎందుకో మరి బీజేపీ నాయకులు సందర్భం వచ్చిన ప్రతిసారి రిజర్వేషన్లను బలహీనపరిచే పని రాజ్యాంగాన్ని బలహీనపరిచే పని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని బలహీనపరిచే పనిని ఒక విధిగా చేస్తూ ఉంటారు ఓట్లు వాళ్ళకు వచ్చినప్పుడు మాత్రమే పేద ప్రజలు గుర్తిస్తారు మీరు ఒక విషయాన్ని ఈ సందర్భంగా తండాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకంటే పెద్దలు అక్కడక్కడ కొంతమంది యూత్ను వాళ్ళు బీజేపీ అంటున్నారు అనేది నేనంటా ఉన్నాను బీజేపీకి ఓటు వేయడం అంటే మనల్ని రిజర్వేషన్లు తీసేస్తామని బీజేపీకి అధికారం అప్పచెప్పడం తప్ప ఏమీ కాదనే విషయాన్ని కూడా ఇవాళ మనం కిందికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మోడీ గారు కొత్తగా ప్రధానమంత్రి కావట్లేదు మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రికి ఉన్నాడు నేను మా గిరిజన సోదరుని కోరుతా ఉన్నాను మీ దగ్గర బీజేపీ నాయకులు ఎవరన్నా వస్తే అడగండి చాలా స్పష్టంగా
10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఇప్పటిదాకా మా దారాసింగ్ గారు చెప్పినట్టు ఫారెస్ట్ రైట్ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేసి ఎన్ని లక్షల మంది గిరిజనులకు భూములు ఇచ్చింది బీజేపీ. ఎందుకు ఇయ్యలేకపోయారు? ఒకవేళ ఇయ్యకపోతే ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క చట్టం అన్నా గిరిజనుల కోసం చేసినటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు చెయ్యలేదు? ఒక్క యాక్ట్ కూడా. ఇవాళ గిరిజనులను సమానత్వాన్ని సాధించడం కోసం, దళితుల్లో సమానత్వాన్ని సాధించడం కోసం ఎందుకు చేయలేదు? చేయకపోగా గతంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇవాళ దాన్ని బలహీనపరిచి అడవి ప్రాంతాల్లో కూడా 5th షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాల్లో కూడా పారిశ్రామికవేత్తలు భూములు కొనుక్కునేటటువంటి క్లాజును మార్చే ప్రయత్నం చేసిరా లేదా అనేటటువంటి ప్రశ్న అడగాడు. అదొక్కటే కాదు, అట్రాసిటీ యాక్ట్ 1989లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆ రోజు ఆ అట్రాసిటీ యాక్ట్ ను కొట్టేసి దాన్ని బలహీనపరిచే కుట్ర బీజేపీ చేసిందా లేదా అనే ప్రశ్నని ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముస్లింలకు వెనుకబాటు ప్రాతిపాదిక మీద ఈ BCE కింద రిజర్వేషన్ ఇస్తే మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ప్రచారం చేస్తూ ఉంటాం. ఇది తప్పుడు ప్రచారం. మత ప్రాతిపాదిక మీద రిజర్వేషన్లు ఇవ్వలేదు. ముస్లిం సమాజాన్ని అందరికీ రిజర్వేషన్ వర్తించదు. ఆ రోజు